హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా ప్రవేశపెట్టిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అనేది 2020-2023 సంవత్సరం గాను, అంటే దాదాపు 3 సంవత్సరాల కాల వ్యవధికి మన ఏపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. మన ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్ అనేది ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీని 2015 నుండి 2020 వరకు సంవత్సరం వరకు ప్రవేశపెట్టడం జరిగింది. అది 2020 జనవరితో కాల వ్యవధి ముగియడంతో ఈ కొత్త ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అనేది మన ఏపీ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఎంఎస్ఎంఈస్ ఎవరైతే మీడియం, స్మాల్, మైక్రో ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో, అలాగే కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సపోర్ట్ చేయడం. సో మన ఏపీలో ఏ రకమైన రిసోర్సెస్ ఉన్నాయి, ఏ రకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి ఏపీ తరపున ఇండస్ట్రీని నెలకొల్పడానికి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో మెయిన్ ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీని గోల్ ఏంటంటే ఏదైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి అండ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ఎకానమీని ఎంకరేజ్ చేయడానికి, మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ మీద ఫోకస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మనకున్నది మిక్స్డ్ ఎకానమీ కాబట్టి, సో ఈ మిక్స్డ్ ఎకానమీలో ఏదైతే పబ్లిక్ కానీ ప్రైవేట్ రంగాలు రెండు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఈక్వల్గా అభివృద్ధి చెందాలి. సో దాని గురించి ఇది తీసుకురావడం అనేది జరిగింది. సో ఈయన మన ఇండస్ట్రీస్ మినిస్టర్ అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అండ్ ఏపీఐఏసీ చైర్మన్ రోజా గారు ఇద్దరు కలిసి ఇండస్ట్రియల్ పాలసీ అనేది రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది 2020-2023 గాను. సో దాని యొక్క ఇంట్రడక్షన్ అనేది ఈ వీడియోలో ఒకసారి మనం చూద్దాం. సో ఈ ఏపీలో ఇండస్ట్రీస్ పాలసీ అనేది తీసుకురావడానికి, ఈ డెవలప్ చేయడానికి, ఇండస్ట్రీస్ సంబంధించి అవకాశాలు ఇవ్వడానికి అసలు ఏపీలో ఏ అవకాశాలు ఉన్నాయో సార్ చూస్తే, మన యొక్క స్టేట్ అనేది కోస్ట్ లైన్ అనేది సెకండ్ లార్జెస్ట్ కోస్ట్ లైన్ ఇండియాలో. అది మనకు తెలుసు ఆల్రెడీ, గుజరాత్ తర్వాత దాదాపు 974 కిలోమీటర్స్ ఎంతో. అంతేకాకుండా 6 ఆపరేషనల్ పోర్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ అడిషనల్గా మన దాంట్లో కావాల్సినంత మినరల్ రిసోర్సెస్ కానీ అండ్ అగ్రికల్చర్ బేస్ సంబంధించిన స్టేట్ మంది. అండ్ అంతేకాకుండా గుడ్ ఇండస్ట్రియల్ బేస్ కూడా ఉందంటే ఫార్మా రంగం కానీ, ఎలక్ట్రానిక్ రంగం కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, టెక్స్టైల్స్ కానీ. సో ఈ విధంగా గుడ్ ఇండస్ట్రియల్ బేస్ కూడా ఉందని ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా దీంట్లో కొత్తగా వైఎస్ఆర్ AP1 అనే దాన్ని కొత్తగా తీసుకొచ్చారు. ఈ వైఎస్ఆర్ AP1 స్కీమ్ ద్వారా కొత్త ఇన్వెస్టర్స్ కానీ లేదంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ యొక్క ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయడం కోసం వైఎస్ఆర్ AP1 స్కీమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు. ఎగ్జాంపుల్ చూస్తే దీంట్లో ఇన్వెస్టర్ స్కీమ్ అని ఒకటి ఉంది. అంటే కొత్తగా వచ్చిన ఎవరైనా ఎంఎస్ఎంఈస్ కానీ ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టాలనుకునే వారికి వాళ్ళకి ఇన్వెస్టర్స్ ఎవరికైనా దొరకకపోతే ఇన్వెస్టర్స్ ఎక్కడ ఉన్నారో వీళ్ళ చెప్తారన్నమాట ఇన్వెస్టర్ స్కీమ్స్లో. అంతేకాకుండా మార్కెటింగ్ సెల్ అని ఒకటి ఉంది. సో మార్కెటింగ్ సెల్ ద్వారా వీళ్ళు ప్రొడక్ట్స్ అనేవి ఎలా మార్కెట్ చేసుకోవాలని చెప్తారు. అంతేకాకుండా ఇంటెన్సివ్ సెల్ అని ఒకటి ఉంది. అండ్ SC/ST ఉమెన్స్కి వాళ్ళు ఎంకరేజ్ చేసే సెల్ అనేది ఒకటి ఉంది. అలా చాలా డిఫరెంట్ వైఎస్ఆర్ AP1 అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఇది అన్ని విధాల బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ డెఫినేషన్స్ అండ్ APIIC అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అన్ని షార్ట్ కట్స్లో ఒకసారి డెఫినేషన్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. అండ్ GVA గ్రాస్ వాల్యూ యాడెడ్. ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటంటే టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ద్వారా ప్రొడ్యూస్ అయిన మనీలోంచి దానికి ఇచ్చిన ఇన్పుట్స్ కానీ రా మెటీరియల్స్ తీసేస్తే వచ్చిన మనీనే గ్రాస్ వాల్యూ యాడెడ్ అని అంటారు. సో ఇవన్నీ ఒకసారి షార్ట్ కట్స్ ఒకసారి చూడండి. సో ఇండస్ట్రీస్ అనేవి ఏపీ రావడానికి, ఏపీకి ఉండే ఏపీలో అసలు ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ కల్పించడానికి కానీ, ఇండస్ట్రీస్కి రిసోర్సెస్ ఇవ్వడానికి కానీ, ఏ రకమైన రిసోర్సెస్ ఉన్నాయి, ఏ రకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ చెప్పారు. సో ఒకసారి చూడండి. మనది నదులు కూడా మన ఏపీలో చాలా రకాల నదులు కూడా ప్రవహిస్తున్నాయి. సో రిసోర్సెస్ కూడా ఎక్కువే ఉన్నాయంటే ఇక్కడ మెన్షన్ చేశారు. మెయిన్గా ఒక్కొక్క టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. ఒకసారి చూడండి ఇక్కడ ఎకానమీ. సో ఎకానమీ పరంగా తీసుకుంటే మన స్టేట్ యొక్క GDP అనేది 2019-2020 సంవత్సరానికి 9,72,782 కోట్లుగా ఉందని చెప్తున్నారు. సో అదే గ్రోత్ రేట్ తీసుకుంటే GDP గ్రోత్ రేట్ అనేది 8.16%గా ఉంది 2019-2020 సంవత్సరానికి. అది ఇండియా యొక్క గ్రోత్ రేట్ తీసుకుంటే GDPలో 5%గా ఉంది. సో ఇండియా యొక్క గ్రోత్ రేట్ కంటే మన SDGP అనేది ఎక్కువగా ఉందని ఇక్కడ చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా పెర్ క్యాపిటా ఇన్కమ్ కూడా 2019-2020 సంవత్సరానికి 12.14%గా నమోదైందని చెప్తున్నారు గ్రోత్ రేట్ అనేది. ఇండియా యొక్క గ్రోత్ రేట్ 6.25% తీసుకుంటే దాన్ని కంపేర్ చేసుకుంటే. అంతేకాకుండా మన గుడ్ ఇండస్ట్రియల్ బేస్ అనేది ఉంది.
ఓన్లీ ఇండస్ట్రీ సెక్టరే, ఐటీ సెక్టర్ తీసేస్తే మిగిలిన ఇండస్ట్రీ సెక్టర్ అనేది 23% ఆఫ్ జీడిపిని కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్తున్నారు. ఇందులో ఈ 9,72,782 కోట్లలో అందులో 23% దాదాపుగా జీడిపి అనేది ఇండస్ట్రీ సెక్టర్ నుంచి వస్తుందని చెప్తున్నారు. సో ఈ జీడిపిలో కాంట్రిబ్యూట్ చేసే మనీ అనేది 2019-2020 కంపేర్ చేస్తే 5.6% అనేది పెరిగిందని చెప్తున్నారు. 2019 కంపేర్ చేస్తే 2020లో 5.61% గ్రోత్ రేట్ అనేది కనబడుతుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అంటే అంతేకాకుండా మన దాంట్లో కీ ఇండస్ట్రీస్ అని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆగ్రో కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ, బయోటెక్నాలజీ కానీ, బల్క్ డ్రగ్స్ కానీ, ఫార్మాస్యూటికల్స్ కానీ, సో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్ ఇలాగ చాలా ఇండస్ట్రీస్ అనేవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్తున్నారు డిస్ట్రిక్ట్స్ వైజ్గా టోటల్ ఏపీలో. అంతేకాకుండా 300 ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి మన ఏపీలో అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే శ్రీ సిటీ కానీ, ఏపీ సెజ్, జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ ఇలాగా. అండ్ అంతేకాకుండా 2 మేజర్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అని కూడా ఉన్నాయని చెప్తున్నారు. విశాఖపట్నం టు చెన్నై కారిడార్ ఒకటి, రెండోది చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో కరెంట్లీ ప్రోగ్రెస్లో కూడా ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీ పరంగా ఎక్స్పోర్ట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో 2018-2019 సంవత్సరానికి ఎంత అయినాయి అంటే 98,983 కోట్లు ఇండస్ట్రీస్ ఆర్ ఎక్స్పోర్ట్స్ అయినాయని చెప్తున్నారు. మేజర్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, మెరైన్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇలాగా. సో మెయిన్ ఎక్స్పోర్ట్సే 98,983 కోట్లు అయిందని చెప్తున్నారు. సో ఒకసారి డయాగ్రామ్ చూసుకోండి. మన టోటల్ ఏ డిస్ట్రిక్ట్స్లోంచి ఏ ఇండస్ట్రీస్ మెయిన్ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఇచ్చారు. సో ఈ టోటల్ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. అండ్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అంటే రైల్ సర్వీసెస్ కానీ, రోడ్ సర్వీస్ కానీ, అండ్ ట్రాన్స్పోర్టేషన్ టోటల్ ఇలాగా, పవర్ ఎలా ఎంత ఉంది, వాటర్ రిసోర్సెస్ ఎంత ఉన్నాయి, ఇలాగా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా ఉందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. చూడండి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి రోడ్ నెట్వర్క్ ఎంత ఉందంటే 1,32,415 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉంది టోటల్గా. అందులో NH-16 వచ్చేటప్పటికి 1024 కిలోమీటర్స్గా ఉంది, ఇంక్లూడింగ్ 9 కోస్టల్ డిస్ట్రిక్ట్స్ టచ్ చేస్తుంది విశాఖపట్నం ఇలాగా. అలాగే NH-565 కూడా పాస్ అవుతుంది, ఇది 420 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది అని చెప్తున్నారు. అది మాచర్ల, మార్కాపురం, కనిగిరి మీద నుంచి. అలాగే NH-67 ఒకటి పాస్ అవుతుంది, ఇది 395 కిలోమీటర్స్ వెళ్తుంది, కనెక్టింగ్ కృష్ణాపట్నం, గూటి, నెల్లూరు రోడ్. ఇదంతా ట్రాన్స్పోర్టేషన్ మెయిన్గా ఇండస్ట్రియల్కి బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది, అందుకని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇండస్ట్రియల్ పాలసీలో. అండ్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ కోస్ట్ లైన్ ఆఫ్ 974 కిలోమీటర్స్ అంతా చెప్పాం కదా మనం. ఆఫ్టర్ గుజరాత్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ కోస్ట్ లైన్ మన ఏపీ అని చెప్తున్నారు. సో 974 కిలోమీటర్స్ ఉంది కోస్ట్ లైన్, విత్ 6 ఆపరేషనల్ పోర్ట్స్ అనేవి ఉన్నాయి. విశాఖపట్నం, కృష్ణాపట్నం పోర్టు, గంగవరం, కాకినాడ, రావా పోర్ట్, ఇలాగా 6 ఆపరేషనల్ పోర్ట్స్ ఉన్నాయి. ఇదే కాకుండా కొత్త న్యూ పోర్ట్స్ని డెవలప్ చేయడానికి స్టేట్ అనేది ట్రై చేస్తుందని చెప్తున్నారు, ఎందుకని ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయడం కోసం. అండ్ అంతేకాకుండా టోటల్ రైల్ నెట్వర్క్ వచ్చేటప్పటికి 3,703 కిలోమీటర్ల రైల్ నెట్వర్క్ అనేది మన ఏపీలో ఉందని చెప్తున్నారు. సో కరెంట్లీ 6 ఆపరేషనల్ మేజర్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఒకటి డెవలప్మెంట్లో ఉంది. సో సమ్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కూడా ప్రపోజ్ అయినాయని కూడా చెప్తున్నారు, ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అనేవి. అంతేకాక టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ పవర్ ఎంత ఉందంటే 24,800 మెగావాట్ల పవర్ అనేది జనవరి 2020కి తీసుకుంటే. సో ఇన్స్టాల్ పవరే 24,800 మెగావాట్లు ఉందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆల్రెడీ స్టేట్ అనేది 24/7 డేస్ ఇండస్ట్రీస్కి పవర్ సప్లై చేస్తామని చెప్పి ఆల్రెడీ కమిట్ అయిందని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా వాటర్ రిసోర్సెస్, సర్ఫేస్ వాటర్ కానీ, సబ్ సర్ఫేస్ వాటర్, అదే లేక్స్ కానీ, పాండ్స్ కానీ, రివర్స్ కానీ, లేదా సబ్ సర్ఫేస్ గ్రౌండ్ వాటర్ కానీ, టోటల్ వాటర్ ఎంత ఉందంటే 108 బిలియన్ క్యూబిక్ మిలియన్ వాటర్ ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. 108 బిలియన్ క్యూబిక్ మీటర్స్ వాటర్ అని చెప్పి ఇక్కడ ఉందని చెప్తున్నారు. సో ఇందులోనే 10% ఆఫ్ వాటర్ అంటే 10.8 బిలియన్ క్యూబిక్ మీటర్ ఆఫ్ వాటర్ అనేది ఇండస్ట్రీస్కి యూజ్ చేస్తాం అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ యూజ్ చేస్తామని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే స్కిల్డ్ లేబర్, సో ఇండస్ట్రీస్కి స్కిల్డ్ లేబర్ కావాలి కాబట్టి సో స్కిల్డ్ లేబర్ ఎలా ఉందని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో కావాల్సినంత స్కిల్డ్ లేబర్ ఉంది, అబౌండెంట్ స్కిల్డ్ లేబర్ ఉందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అందులో 500+ ITIs కానీ, సో 300+ పాలిటెక్నిక్ కాలేజెస్, 450 కాలేజ్ ఇంజనీరింగ్, 450+ ఇంజనీరింగ్ కాలేజెస్, 400 మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, 100+ ఫార్మా కాలేజెస్,
ఇలాగ అదే కాకుండా దాంతోపాటు స్టేట్ యూనివర్సిటీస్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. సో ప్రతి 3 సంవత్సరాలకి 15 లక్షల మంది స్కిల్డ్ పర్సన్స్ అనేవి యాడ్ అవుతున్నారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలాగా స్కిల్డ్ లేబర్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సో ఎకానమీ కానీ, ఇండస్ట్రియల్ బేస్ కానీ ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ అడ్వాంటేజెస్ ఒకసారి చేయడం జరిగింది. ఒకసారి మీరు చూడండి. సో ఇండస్ట్రీ పాలసీ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి, టు క్రియేట్ ది ఎంప్లాయ్మెంట్ ఫర్ యూత్ ఆఫ్ ద స్టేట్స్ అని చెప్పారు. సో ఇండస్ట్రీ పాలసీ వల్ల, కొత్త ఇండస్ట్రీస్ రావడం వల్ల సో యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది అని చెప్తున్నారు. అంతేకాకుండా నేషనల్ గ్రాస్ వాల్యూ యాడెడ్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏదైతే ఉందో దాన్ని మ్యాచ్ చేయడం, నేషనల్ గ్రాస్ వాల్యూ యాడెడ్కి మ్యాచ్ చేయాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. మూడోది బ్యాలెన్స్ గ్రోత్ అనేది ఉండాలని చెప్తున్నారు. సో గ్రోత్ అనేది దిగిపోవడం లేదంటే పైకి పెరగడం అలా కాకుండా ఒకే బ్యాలెన్స్ గ్రోత్ అనేది ఉండాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే సస్టైనబుల్ గ్రోత్ ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. సో సస్టైనబుల్ గ్రోత్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సో వన్స్ డెవలప్మెంట్, రెండు కన్జర్వేషన్, రెండు సమానంగా ఉండాలి. సో సపోజ్ ఫారెస్ట్ ఉందనుకోండి, ఫారెస్ట్ మనకు అవసరమే, దాన్ని నాశనం చేసి డెవలప్మెంట్ పూర్తిగా ఉండకూడదు. అలాగే డెవలప్మెంట్ లేకుండా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎక్కువగా ఉండకూడదు, కాపాడడం అనేది. సో రెండు బ్యాలెన్స్గా ఉండాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి, సస్టైనబుల్ గ్రోత్ ఉండాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చారు. ఇండస్ట్రీ పాలసీ యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటని చూద్దాం. సో ఎగ్జిస్టింగ్ యూనిట్స్ లేదంటే కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ కూడా ఈక్వల్ ఫోకస్ అనేది చేస్తారని చెప్తున్నారు. అలాగే దట్ కీ అన్లాక్ ఫోకస్ సెక్టర్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఇంటర్వెన్షన్స్ అని చెప్తున్నారు. కొన్ని ట్రస్ట్ సెక్టర్స్ ఉంటాయి, 10 ట్రస్ట్ సెక్టర్స్ అంటే కొన్ని మెయిన్ ఫోకస్ సెక్టర్స్ అని తీసుకుంటారు. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్స్ కానీ, టెక్స్టైల్ సెక్టర్స్ కానీ, ఇలాగా కొన్ని అట్ల మీద మెయిన్ ఫోకస్ చేస్తారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మూడోది ఏంటంటే ఫోకస్ అండ్ అసెట్ క్రియేషన్ ఇన్ ద బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్కిల్ పూల్ డెవలప్మెంట్లో కూడా. సో అలాగే కొత్తగా వచ్చే స్కిల్ ఎవరైతే పర్సన్ పాలిటెక్నిక్ కాలేజెస్, ఐటీకి చెప్పాం కదా, అందులో వచ్చిన స్కిల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొత్తగా 30 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి ఇంకా ట్రైన్ చేయడం కానీ, సో ఈ రకంగా ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. రెడ్యూస్ ద అప్ ఫ్రంట్ కాస్ట్ అండ్ టైమ్ ఆఫ్ సెటప్. సో ఇప్పుడు మన ఇండస్ట్రీస్ ఏమైనా పర్మిషన్ తీసుకుంటే, ల్యాండ్ పర్మిషన్ కానీ తీసుకుంటే ఏపీఐఏసీ నుంచి కొంచెం టైం లాగే సమస్యలు ఉంటాయి. అలా కాకుండా సో ముందే ప్రీ క్లియరెన్స్ తీసుకునేలాగా ఏపీఐఎస్ అనేది ముందు ప్రీ క్లియరెన్స్ తీసుకుంటుంది అన్నమాట. సపోజ్ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రీ క్లియరెన్స్ తీసుకుంటుంది, లేదా ల్యాండ్ ఓనర్స్ నుంచి ప్రీ క్లియరెన్స్ తీసుకుని ఉంచుకుంటుంది. సో మనం అప్లై చేసుకున్నప్పుడు మనకి ఈజీగా టైం అనేది ల్యాగ్ అవ్వకుండా ఇవ్వడం కోసం అని చెప్తున్నారు. అంటే డీరిస్కింగ్ బిజినెస్ త్రూ ది ఎండ్ టు ఎండ్ హోల్డింగ్ సపోర్ట్, అండ్ ఏ రకమైన రిస్క్ లేకుండా సో ఫైనాన్షియల్ పరంగా కానీ, మార్కెటింగ్ ఆపరేషన్స్ పరంగా కానీ ఇంప్రూవ్మెంట్ కోసం అన్ని విధాలుగా ట్రై చేస్తాం అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్ది స్పెషల్ సపోర్ట్ అండ్ సోషియో ఎకనామిక్ ప్రోగ్రెస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీస్, ఎస్పెషల్లీ ఉమెన్స్. సో ఎవరైతే వెనకబడిన కొనాల వారు ఉన్నారో వాళ్ళకి ఏ రకమైన సపోర్ట్ కావాలంటే ఆ రకమైన సపోర్ట్ ఇస్తాం, ఎంకరేజ్ చేస్తాం అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ అనేది టోటల్ ఇక్కడ చూడండి, మన కీ పాయింట్స్ ఏది మెన్షన్ చేసిన వాళ్ళు టోటల్ సమ్మరీ ఇచ్చారు. ఇక్కడ అప్రూవల్ అనేది ఈజీగా అయిపోయి తర్వాత సెటప్, ఆపరేట్ అనేది ఈజీగా చేయడం. ఒకసారి డయాగ్రామ్ చూడండి. నెక్స్ట్ అనేది టోటల్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏ ఇస్తారు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టాయిలెట్ ద ఇండస్ట్రియల్ ప్లాట్ ఓన్లీ పోస్ట్ కంప్లీట్ ప్రీ క్లియరెన్స్ డూయింగ్ అని చెప్పాను కదా. వాళ్ళకి ఈజీగా ప్లాట్, ఇండస్ట్రీ సంబంధించి ఏ ప్లాట్ కావాలంటే అలాట్ చేస్తారు, పర్మిషన్ ఇస్తారు. అలాగే ముందే ప్రీ క్లియరెన్స్ అనేది తీసుకుని ఉంచుకుంటుంది అన్నమాట ఏపీఐఎస్ అనేది, మనకి ఈజీగా టైం లేకుండా ఉండడానికి. అండ్ డీ రిస్క్ ఫ్రీ ఆపరేషన్స్ అనేవి ఫాస్ట్గా అయిపోలాగా రిస్క్ ఏం లేకుండా అని ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. అలాగే టు డెవలప్ ది ఎంఎస్ఎంఈ పార్క్స్, ఎవరైతే మీడియం, స్మాల్, మైక్రో ఎంటర్ప్రైనర్స్ ఉంటారో వాళ్ళకి పార్క్స్ అనేవి అంటే ఒకే క్యాడర్లో గ్రీన్ జోన్లో పెట్టడం అలాంటివి చేయడం అని చెప్తున్నారు. ఇలా కొన్ని పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి మీరు చూడండి. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో చెప్పాను కింద ఎంఎస్ఎంఈస్ని గ్రీన్ కేటగిరీలో పెడతారు. అంటే రెడ్ కేటగిరీ అంటే ఏంటంటే వాళ్ళకి పర్మిషన్స్ రావడానికి చాలా టైం పడుతుంది. అలాగే గ్రీన్ కేటగిరీ అంటే వాళ్ళకి ఏ రకమైన పర్మిషన్ కొంచెం తొందరగా వస్తాయన్నమాట. ఎండ్ టు ఎండ్ అప్రూవల్స్ అనేవి ఉంటాయి వాళ్ళకి. అంతేకాకుండా సింగిల్ డెస్క్ పోర్టల్ అనేది కొత్తగా స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇందులో ఏ రకమైన ఇష్యూస్ ఉన్నా సరే ఆ ఇష్యూస్ని సాల్వ్ చేస్తారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సెంట్రల్ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి పెడతారని చెప్తున్నారు. అలాగే కండక్ట్ రెగ్యులర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇండస్ట్రియల్ మీటింగ్స్ అనేవి అండర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కింద. సో ఏదైనా పెండింగ్ అప్రూవల్స్ అని ఉంటే వాటిని ఈజీగా పర్మిషన్ ఇచ్చేలాగా వాళ్ళని సాల్వ్ చేసేలా చూస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అనేది ఒకటి పెడతా అంటున్నారు. వాళ్ళకి లోన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈజీగా లోన్స్ అనేవి ఇచ్చేలాగా. సో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కూడా పెడతా అని చెప్తున్నారు. అది ఈజ్ ఆఫ్ డూయింగ్ సంబంధించి. అండ్ స్కిల్ లేబర్ చెప్పాను కిందాక మీకు
30 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది సో ప్రొవైడ్ చేస్తారు. అంతేకాని 2 స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తారు. కరికులంలో కూడా సో ఐటీఎస్ పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ అవుతున్నారు, వాళ్ళ కరికులంలో కూడా ఇండస్ట్రీస్ నీడ్స్ సంబంధించి ఒక పాఠ్యాంశం అనేది చేరుస్తారని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్ పెట్టి టు మ్యాచ్ ద స్కిల్ లేబర్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేవి ప్రొవైడ్ చేసి స్కిల్ లేబర్ సంబంధించి ఏదైతే కావాలో వాళ్ళకి నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తాం కూడా చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఎండ్ టు ఎండ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ వైఎస్ఆర్ AP1 ద్వారా, ఇందా చెప్పిన వైఎస్ఆర్ AP1 ద్వారా ఎండ్ టు ఎండ్ హ్యాండ్ సపోర్ట్ అని ఇస్తారు. కొన్ని సెల్స్ అని ప్రొవైడ్ చేస్తారు. సెల్స్ ఏంటంటే మార్కెటింగ్ సెల్ అని, లేదంటే సేల్స్ సెల్ అని, ఇలాగా ఇన్వెస్టర్ సెల్ అని, లేదంటే SC/ST సంబంధించిన సెల్ అని ఇలా పెట్టి ఏ రకమైన ఇష్యూస్ ఉన్నా సరే కొత్త ఇన్వెస్టర్స్ కానీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇన్సెంటివ్స్, ఏ రకమైన ఇన్సెంటివ్స్ వస్తాయి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మెజూర్ ఫర్ స్పెషల్ కేటగిరీస్, ఎవరైతే స్పెషల్ కేటగిరీస్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఉన్నారో వాళ్ళకి, మైనారిటీ కమ్యూనిటీస్ కానీ వాళ్ళకి ఏ రకమైన ఇన్సెంటివ్స్ వస్తాయని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ సెటప్ ది డెడికేటెడ్ సెల్, చెప్పాను కదా మీకు వైఎస్ఆర్ AP1 కానీ డెడికేటెడ్ సెల్ అనేది వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది ఏ రకమైన ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసుకోవడానికి. అండ్ ఇది ఇక్కడ వైఎస్ఆర్ AP1 గురించి డీటెయిల్గా మళ్ళీ క్లారిఫైగా ఇవ్వడం జరిగింది. పైన ఇచ్చిన టేబుల్లో ఒకటి క్లారిఫైడ్గా చెప్పడం జరిగింది. చూడండి ఒకసారి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెసిలిటేటింగ్ సెల్, మార్కెట్ రీసెర్చ్ సెల్, మార్కెటింగ్ బ్రాండింగ్ సెల్, సేల్స్ సపోర్ట్ సెల్. అంటే ఏ రకమైన మార్కెటింగ్లో కానీ సేల్స్లో కానీ ఏ ఇష్యూస్ ఉంటాయి ఇష్యూస్ సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. స్కీమ్ సపోర్ట్ సెల్, ఏ రకమైన స్కీమ్స్ ఉంటాయి మీకు, MSME రియూటిలైజేషన్ సెల్ కానీ, బిజినెస్ ఎనేబుల్మెంట్ సెల్ కానీ, ఇన్వెస్టర్ సెల్ కానీ. సపోజ్ మీకు ఇన్వెస్టర్స్ అక్కడ దొరకలేదు అనుకోండి, కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు ఇన్వెస్టర్స్ ఎక్కడ దొరుకుతారు కూడా వాళ్ళే చెప్తారన్నమాట. అలాగా స్పెషల్ కేటగిరీ సెల్ కానీ కొన్ని వైఎస్ఆర్ AP1 ద్వారా సో పెట్టడం జరిగింది. ఇది అనేది మల్టీ ఫేస్డ్ ఎండ్ టు ఎండ్ బిజినెస్ ఎనేబుల్మెంట్ సెంటర్ అని చెప్పేసి సో సపోర్ట్ సెంటర్గా ప్రారంభించడం జరిగింది. అండ్ ఇండస్ట్రియల్ జోయింగ్ అండ్ ల్యాండ్ అలాట్మెంట్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ APISకి ఏదైనా ల్యాండ్ అనేది అప్లై చేస్తే ముందే ప్రీ క్లియరెన్స్ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఇందులో కొత్తగా ఏంటంటే ఇదివరకు మనం ల్యాండ్ అండ్ లీజ్ సిస్టమ్ అని చూసేవాళ్ళం, లీజ్ అండ్ బై సిస్టమ్ అని చూసాం. కానీ ఇప్పుడు మాత్రం లీజ్ ప్లస్ బై సిస్టమ్ అని ఉండేది కొత్తగా తీసుకొచ్చారు. సో లీజ్ ప్లస్ బై సిస్టమ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ల్యాండ్ని లీజ్ తీసుకోవచ్చు ప్లస్ కొనుక్కోవచ్చు కూడా. ఇదివరకు లీజ్ అండ్ బై సిస్టమ్ అంటే ఏంటంటే లీజ్ తీసుకుంటాం ఆప్షన్ ఉంటుంది, లేదంటే బై చేసుకునే ఆప్షన్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు లీజ్ తీసుకున్న తర్వాత 10 years సక్సెస్ఫుల్గా ఒక ఇండస్ట్రీ రన్ చేసిన తర్వాత సో దాని తర్వాత అదే లీజ్ తీసుకుని బాగానే 10 years తర్వాత కొనుక్కునే అవకాశం కూడా కల్పిస్తుందన్నమాట. లీజ్ ప్లస్ బై సిస్టమ్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా కొన్ని ఇక్కడ చెప్పడం జరిగింది, ఒకసారి చూడండి. ఇవన్నీ ముందు టేబుల్ చెప్పినవే సమ్మరీ అనేది కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అదే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా రెగ్యులర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్లో కొన్ని పెండింగ్ అప్రూవల్స్ ఉంటుంది, ఈజీగా సాల్వ్ చేయడం కానీ, లేకపోతే బ్యాంకర్స్ కంపెనీ పెట్టి ఈజీగా లోన్స్ ఇవ్వడం కానీ చేయడం చెప్తున్నారు. సో లేబర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా 30 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి అండ్ 2 స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ పెట్టడం, వాళ్ళకి అప్రెంటిస్షిప్ మ్యాండేటరీగా ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉంటారో వాళ్ళకి అప్రెంటిస్షిప్ ప్రొవైడ్ చేయడం కొంచెం బెటర్ అవ్వడానికి కోసం సో అని చెప్పారు. ఫిజికల్ ఇన్సెంటివ్స్ అంటే ఎవరు మైక్రో అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఎవరంటే ఇక్కడ డెఫినేషన్ చెప్పారు, ఒకసారి చూడండి. అంటే మైక్రో అంటే నాట్ మోర్ దెన్ ఎవరి సెటప్ అనేది నాట్ మోర్ దెన్ 1 crore ఉండాలి అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది నాట్ మోర్ దెన్ 5 crores ఉండాలి. స్మాల్ అంటే సెటప్ అనేది నాట్ మోర్ దెన్ 10 crores అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది నాట్ మోర్ దెన్ 50 crores ఉండాలి. అండ్ మీడియం అంటే సెటప్ అనేది నాట్ మోర్ దెన్ 50 crores అండ్ టర్న్ ఓవర్ అనేది నాట్ మోర్ దెన్ 250 crores ఉండాలి. అదే లార్జ్ అంటే ఇదేదైతే మీడియం ఏదో నాట్ మోర్ దెన్ 250 crores అయితే టర్న్ ఓవర్ అనేది లార్జ్లోకి వస్తుంది. అదే మెగా అయితే ఎంప్లాయ్మెంట్ అని 2000 మందికి ప్రొవైడ్ చేస్తే అది మెగా వస్తుంది, ఇంక్లూడింగ్ లార్జ్ కలిపి. సో అలా కొన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి ఇది చూడండి. అండ్ ప్రమోషన్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ అమాంగ్ ద స్పెషల్ కేటగిరీస్ SC/ST BC ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇట్లలో వాళ్ళు కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్సెంటివ్స్ ఏమేమి ఇస్తారు, వాళ్ళు ఏ రకమైన అడ్వాంటేజెస్, వాళ్ళు ఏ రకమైన సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. లాస్ట్లో చెప్పాం కదా ట్రస్ట్ సెక్టర్స్ కొన్ని ఉంటాయి కదా, దీంట్లో మీద మెయిన్ ఫోకస్ చేస్తారని చెప్పాను కదా. సో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కానీ, ఫార్మా అండ్ బయోటెక్నాలజీ సెక్టర్ కానీ, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫుట్వేర్ అండ్ లెదర్, టాయ్స్ అండ్ ఫర్నిచర్, పెట్రోకెమికల్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఆటోమొబైల్స్ అండ్ కాంపోనెంట్స్ అండ్ మెషినరీ సో సంబంధించి ఈ మెయిన్ ట్రస్ట్ సెక్టర్స్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ సెక్టర్స్ సంబంధించి మెయిన్ ఫోకస్ చేస్తారని చెప్పి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీలో అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సంబంధించి సో మన ఏపీలో ఇండస్ట్రీస్ అనేవి రావడం కోసం సో ఈ ఇండస్ట్రియల్ పాలసీ అనేది యూజ్ అవుతుంది అని, అంతేకాకుండా ఈ ఇండస్ట్రీస్ అనేవి మన ఏపీలో రావడానికి ఏ రకమైన ఏపీలో రిసోర్సెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఏంటి,
సో ఏ రకమైన ప్రొవైడ్ చేస్తాం, ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తాం, ఏ రకమైన సపోర్ట్ ఉంటుంది మా ద్వారా. ఈ వైఎస్ఆర్ AP1 అని చెప్పి కొత్తగా ఒకటి పెట్టారు, చెప్పాను కదా స్కీమ్ అనేది. సో ఈ మల్టీఫేజర్ బిజినెస్ ఎంప్లాయ్మెంట్ సెంటర్ ద్వారా ఏ రకమైన సపోర్ట్ ఉంటుంది మా ద్వారా. సో అని చెప్పి టోటల్ కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టే వారికి, MSMEs కొత్త ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి, వచ్చే వాళ్ళకి ఏ రకమైన సపోర్ట్ దొరుకుతుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇదంటే టోటల్ ఒకసారి కొత్తగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ గురించి ఒకసారి మీరు స్టడీ చేయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.